దక్షిణాసియా ఖండంలో అడవుల్లో మాత్రమే ఉంటుందని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఇది కేవలం గింజలు మాత్రమే తిని జీవించేటువంటి పక్షి ఇది. అట్లాగే దీంతో పాటు ఇంకో పక్షి కూడా ఇక్కడ ఉంది మనకి, ఉంగరపు మెడ అడవి కోడి దీని పేరు. దీని మెడ దగ్గర ప్రత్యేకంగా ఆకారంగా ఉంగరం ఆకారం ఉన్నటువంటి చూడొచ్చు. ఇక్కడ ఇంకా చాలా హైలైట్గా ఉన్నటువంటి ఈ పక్షిని చూడొచ్చు మనం. ఇక్కడ సిల్వర్ కలర్లో మిరిమిట్లు కొలుతున్నటువంటి వైట్ కలర్లో ఉన్నటువంటి ఇక్కడ పక్షిని చూడొచ్చు మనం. సిల్వర్ ఫెసెంటా అనేటువంటి ఈ యొక్క కోడి దాదాపు దక్షిణ చైనా పర్వతాల్లో మాత్రమే ఇది కనిపడుతుందంటే దాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రదర్శనలో ఉంచడం జరిగింది. ఇది ఆస్ట్రేలియా పక్షి పొద అడవులు గడ్డి భూముల్లో మాత్రం నివసించే చిన్న జాతి పక్షిది. గుంపులు గుంపులుగా ఉండేటువంటి పక్షిది. ప్రస్తుతం అది ఆడ సేద తీరుతా ఉంది, పడుకుంది. ఇక్కడ పెద్ద రామ చిలుకను కూడా చూడొచ్చు మనం. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క చిలుకలను మనం చూస్తూ ఉంటాం. ఆడ మూలన ఇక్కడ దాని యొక్క గూడులో దాక్కుని ఉంది అది లోపల. అది పెద్ద రామ చిలుక. పొడవు 58 సెంటీమీటర్లు, దాదాపు 400 గ్రాముల వరకు ఉంటుంది. పండ్లు గింజలు మాత్రం ఇది ఆహారంగా తీసుకునే అవకాశం ఉంది. ఇది జాతీయ అంటే మన సాధారణ చిలుకది, స్థానికంగా మనకి కనిపించేటువంటి చిలుకలు ఇవి. కుందేలు పిల్లలు కూడా ఇక్కడ ఉన్నట్టు ఉన్నాయి. ఇక్కడ లోపల ఉన్నాయి చూడొచ్చు, మీరు ఆడుకుంటున్నాయి. చాలా జాగ్రత్తగా వాటిని బందోబస్తుగా ఎక్కడ కూడా ఏమైనా లోపలికి ప్రవేశించుకునే జాగ్రత్త చేశారు. దాంతోపాటు గువ్వ, మనకి మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో గువ్వ అనేటువంటి పిలుచుకునే గువ్వ ఇది సాధారణంగా అందరూ ఇది. కాబట్టి ఇది తెలుపు రంగులో ఉండే గువ్వ, పావురం లాగా ఉంది. అచ్చం పావురాన్ని పోలినటువంటి గువ్వలు ఇవన్నీ. ఇక్కడ ఉన్నాయి పావురాలుగా చూడొచ్చు మనం. ఇక్కడ ఎర్ర అడవి కోడి ఇందాక మనం చూసిన దగ్గర, అది ఇంకొక రకమైన కోడిది. ఆ లోపల ఇది ప్రేమ పక్షి అంటారు దీన్ని. చూడొచ్చు ఎంత చక్కగా ఉందో. చిలకను పోలినటువంటి దీన్ని ప్రేమ పక్షి అంటారు దీన్ని, లవ్ బర్డ్స్. దీంతో పాటు నెమలి, ఇక్కడ నెమలిని మనం చూడొచ్చు. ఇక్కడ లోపల నెమళ్ళు, నెమళ్ళు లోపల ఇవి నెమళ్ళు. ఇక్కడ చూడొచ్చు కొండ చిలువలు, అలాగే కింగ్ కోబ్రాస్ కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఇది కింగ్ కోబ్రాస్ సంబంధించినటువంటి షెడ్ ఇది. దీంట్లో మొత్తం కూడా తాజ్ పాములు లోపల ఉన్నట్టుగా మనం చూడొచ్చు. దాదాపు ఒక 7-8 వరకు తాజ్ పాములు అక్కడ ఉన్నాయి. అటువైపు చూడొచ్చు.